హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మరొక ఇన్ఫర్మేషన్ ముందుకు రావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029 ఎలక్షన్కు ఇప్పటికే కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటుంది. అలాగే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తను అనుసరిస్తున్న విధానాలు కొన్ని తప్పని తెలుసుకుని ఇప్పుడు కొంతమంది కీలక నేతలను కీలక బాధ్యతలు అప్పచెప్పారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కాపులకు, అలాగే బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు సమ ప్రాధాన్యతలో మరి పార్టీలో ప్రాముఖ్యం కల్పించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే అడుగులు వేస్తున్నారు. రీసెంట్గా 3 రీజనల్ కోఆర్డినేటర్లని నియమించడంతో ఖచ్చితంగా కాపులను, బీసీలను ఖచ్చితంగా తమ వైపు తిప్పుకునే పనిలో వైసీపీ యోచిస్తుందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు తను వేసే అడుగులు ఖచ్చితంగా అవి 100% అది ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని ఇప్పటి నుంచే ఆయన వర్కౌట్ చేస్తున్నట్లు మనకు సమాచారం. అలాగే తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో కూడా ఒక కీలక నేతను తప్పించి మరొక కీలక ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేతకు అవకాశం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి యోచిస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ మధ్యన ఒక 2 రోజుల క్రితం 3 రీజనల్ కోఆర్డినేటర్లను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నియమించడం జరిగింది. ఆయనలో బొత్స సత్యనారాయణ గారు, అలాగే గుడివాడ అమర్నాథ్ గారు, అలాగే కురసాల కన్నబాబు గారు ముగ్గురిని రీజనల్ కోఆర్డినేటర్లుగా నియమించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఒక తన పనితనాన్ని మార్చుకోబోతుందని చెప్పింది. ఏదైతే కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ 3 కోఆర్డినేటర్లపై ఖచ్చితంగా బాధ్యతలను అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి తన ఈ యొక్క 2026లో బస్సు యాత్ర చేస్తారని, అలాగే లేకపోతే రైతు భరోసా యాత్ర చేస్తారని ఎవరైతే అంటున్నారో ఇప్పటివరకు అయితే జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఎటువంటి ఇవ్వలేదు, కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మొత్తానికి ఈ యొక్క రీజనల్ కోఆర్డినేటర్లు, అలాగే 175 నియోజకవర్గాల్లోని కొంతమంది ఎవరైతే యాక్టివ్గా లేని ఇన్ఛార్జీలు తప్పించి మంచి ఇన్ఛార్జీలను కూడా పార్టీ 175 నియోజకవర్గాల్లో పెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. అలాగే శ్రీకాకుళం జిల్లాలోని తమ్మినేని సీతారాం గారిని శ్రీకాకుళం పార్లమెంట్లో బాధ్యతలను తీసుకోవాలని, అలాగే ఇప్పటికీ ఆయన ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది. అలాగే ధర్మాన ప్రసాద్ గారు కూడా ఆయన ఖాళీగా వేరే 2 వర్గాల్లో అక్కడ ఖచ్చితంగా సమప్రాధాన్యం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు యోచిస్తున్నట్లు సమాచారం. ధర్మాన ప్రసాదరావు గారు వర్గానికి, అలాగే తమ్మినేని సీతారామరావు గారి వర్గానికి కూడా అక్కడ సమప్రాధాన్యం ఇచ్చి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉత్తరాంధ్రలో, అలాగే ఇప్పటివరకు ఉన్న టీడీపీ కంచుకుంటున్న భద్రత కొట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే అక్కడ యోచిస్తున్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో ఇది వారు వేస్తున్న అడుగులు ఫలప్రదం అవుతాయా లేదనేది రాబోయే ఎన్నికల్లో చూడాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు, కాపులను ఎక్కువగా ప్రాధాన్యం, అలాగే ఎస్సీలను కూడా ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందడుగైతే వేసింది. రాబోయే రోజుల్లో ఇది ప్రజలు కానీ, కాపులు కానీ, బీసీలు కానీ ఎలా అర్థం చేసుకుంటారో, ఎలా రిసీవ్ చేసుకుంటారో ఖచ్చితంగా 2029 ఎలక్షన్లో కాపులు, బీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతారా లేదనేది చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.